అందరికీ నమస్కారం. కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ గుర్తుని తమ బలమైన సంస్కృతి చిహ్నంగా ప్రదర్శిస్తుంది. డ్రాగన్ గుర్తుని అదృష్టానికి చిహ్నంగా, సంపదను తెచ్చేదానికి చిహ్నంగా భావిస్తారు. ఫీనిక్స్ బర్డ్ అండ్ టాటాయిస్ల లాగా డ్రాగన్ని తెలివైన జీవిగా భావించి చైనా వాళ్ళు దీనిని తమ చిహ్నంగా ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే నిజంగా చైనా ప్రభుత్వం ఈ డ్రాగన్ని ప్రదర్శించడానికి బదులు ఒక కుక్క తోకను ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది. అవును, కుక్క తోకను ప్రదర్శిస్తేనే బాగుంటుంది. ఎందుకంటారా? చైనా భారత్కి సంబంధించి 99 విషయాల్లో కుక్కతోక వంకర బుద్ధినే ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? దాని వంకర బుద్ధి మళ్ళీ ఏం చూపించింది అంటారా? నెక్స్ట్ ఇయర్ 2024లో మనకు అంటే మన భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరో 3 నుండి 6 నెలల్లో ఇవి జరుగుతాయి. చైనా ఈ ఎలక్షన్స్ పైన కన్నేసింది. ఈ ఎలక్షన్స్లోకి తన తొత్తులను దూర్చి తనకు అనుకూలమైన అభ్యర్థులను లేదా పార్టీని గెలిపించుకునే కుట్రను ప్రారంభించింది. ఈ వీడియోలో ఈ కుట్రకు సంబంధించిన వివరాలని క్లారిటీగా చూద్దాం. అప్పుడు అర్థమవుతుంది చైనాది కుక్కతోక బుద్ధి అని. ప్రజెంట్ డేస్లో సోషల్ మీడియా ప్రచారానికి అత్యంత ప్రధానమైన కీలకమైన స్టేజ్గా మారిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా విపరీతమైన వేగంతో న్యూస్ని స్ప్రెడ్ చేస్తోంది. సో చైనా సోషల్ మీడియాపై తన పంజాను విసిరింది. విషయం ఏమిటంటే వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో 4700 ఫేక్ అకౌంట్స్ని సృష్టించింది. చైనాకు ఎందుకండి భారత్కి వ్యతిరేకంగా ఈ 4700 ఫేక్ అకౌంట్స్ అంటే? తప్పుడు సమాచారాన్ని, అబద్ధాలని, వ్యూవర్స్ని రెచ్చగొట్టే సంభాషణలని, తనకు అనుకూలించే పోస్టులని షేర్ చేయడం కోసం. స్వయంగా మెటా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. వెలుగులోకి తేవడమే కాకుండా ఈ అకౌంట్స్ని తమ వేదికల నుండి డిలీట్ చేసింది కూడా. డిలీట్ చేయడమే కాకుండా చైనా నుండి ఈ విధమైన ఫేక్ అకౌంట్స్కు సంబంధించి భారీ నెట్వర్క్ని కలిగి ఉండడం పట్ల తన ఆందోళనను వ్యక్తం చేసింది. మెటా ఫుల్ ఫామ్ మోస్ట్ ఎఫెక్టివ్ టాక్టిక్స్ అవైలబుల్. మెటా మాతృ సంస్థగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్ అండ్ వాట్సాప్ లాంటి దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ట్రెండ్ని కొనసాగిస్తున్నాయి. ఈ మెటా యుఎస్ఏకి చెందింది. చైనా మెటాకి చెందిన ఈ పాపులర్ ప్లాట్ఫామ్స్లో నకిలీ ఖాతాలని సృష్టించుకుని తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. నాన్సీ పెలోసి, ఈమె జనవరి 2023 దాకా యుఎస్ హౌస్ స్పీకర్. గ్రెడ్చెన్ విట్మర్, ఈమె మిచిగాన్ గవర్నర్. రాన్ డి శాంటిస్, ఇతను ఫ్లోరిడా గవర్నర్. మ్యాట్ గెడ్జ్, ఇతను యుఎస్ రిప్రజెంటేటివ్. జిమ్ జోర్డాన్, ఇతను కూడా యుఎస్ రిప్రజెంటేటివ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోని సాధారణ సభ్యులతో పాటు ఇంకా వీరిలాంటి చాలామంది ప్రముఖుల అకౌంట్ని కూడా ఫేక్ అకౌంట్స్తో కాపీ చేసినట్టుగా చెప్పింది మెటా. వీరి అకౌంట్ నుండి ఏదైనా కామెంట్ లేదా ఏదైనా న్యూస్ వాట్సాప్లో కానీ, ఎక్స్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ అయితే ఆ పోస్ట్కి చాలా వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ప్రముఖుల పోస్టులు చాలా వాల్యుబుల్గా ఉంటాయి కాబట్టి. 2 వేరువేరు గ్రూపుల మధ్య గొడవకు, భేదాభిప్రాయాలకు, శత్రుత్వానికి ఈ ఫేక్ పోస్టులు కారణం కావచ్చు. చైనా ఈ 4700 ఫేక్ అకౌంట్స్ని ఉపయోగించి తనకు ఫేవర్ కాని వారిని టార్గెట్ చేస్తూ తనకు ఫేవర్ అనుకున్న వారికి ప్రేక్షకుల నుండి మద్దతు పెరిగేలా పోస్టులు పెడుతోంది. చైనాకు తోకలు కొన్ని ఇక్కడ ఉంటాయి. ఈ తోకలు చైనా ఏది చేసినా తానా అంటే తందానా అంటాయి. డ్రాగన్ తోకకి దరివేస్తూ ఉంటాయి. ఇప్పుడు వీరు ఏం చేస్తారంటే చైనా స్ప్రెడ్ చేస్తున్న ఈ ఫేక్ న్యూస్ని వైరల్ అయ్యేలా చేస్తారు ఇక్కడ. పోనీ చైనాకి ఇక్కడి తోకలకి ఇంతకంటే లోతైన సంబంధం ఏమైనా ఉందా? చైనా నుండి ఏమైనా లాభాలు తెచ్చి భారత ప్రజలకు ఇస్తారా అంటే అలాంటివి ఏమీ ఉండవు. చైనా జెండా ఎరుపు, ఈ తోకలు పట్టుకు తిరిగే జెండా కూడా ఎరుపు. ఈ ఒక్కటే వీరి మధ్య ఉన్న రిలేషన్. ఇంతకంటే గొప్ప రిలేషన్ ఏమీ లేదు. కానీ వీరు ఏం చేస్తారంటే స్వంత దేశ గౌరవ ప్రతిష్టలను పక్కన పడేసి చైనాకు కాళ్ళు పడుతూ చేతులు పడుతూ ఉంటారు. వీరు చైనా సృష్టించిన ఫేక్ అకౌంట్స్ని భుజాలపైన వేసుకుని తమ స్టైల్లో తాము చెలరేగిపోతారు. సో చైనాకు ఇలాంటి ఒక తోకల నెట్వర్క్ భారతదేశంలో ఉంది. అందుకే చైనా 4700 ఫేక్ అకౌంట్స్తో 2024 జనరల్ ఎలక్షన్స్లో ప్రస్తుత భారత అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేద్దామని ప్లాన్ చేసింది. భారత్ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వెలిగిపోతోంది అని చెప్పవచ్చు. భారత్ జీడిపిలో యూకేని దాటుకుని
5th ర్యాంక్కి జంప్ చేసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను కూడా కిందికి లాగి పడేసి 3rd ర్యాంకులోకి జంప్ చేయడానికి రెడీగా ఉంది. 1.43 బిలియన్ పాపులేషన్తో భారత్ చైనా పాపులేషన్ని అధిగమించి మొదటి స్థానంలోకి చేరింది. అంత జనాభా ఉంటే మాత్రం లాభం ఏమిటి అంటారా? అంత జనాభాను చూసి భయపడుతుంది ప్రపంచం. అంత జనాభా అంటే అందరూ వినియోగదారులు అని అర్థం. ఇందరు వినియోగదారులను చూసి ప్రపంచ దేశాల వ్యాపార సంస్థలు ఆశపడుతూ ఉంటాయి. భారతదేశం చాలా శక్తివంతమైన దేశం, ప్రపంచంలోని ఏ ఇతర దేశం కంటే కూడా తక్కువ కాదు అనే భావం ప్రతి భారతీయునిలోనూ కలిగేలా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. ప్రపంచ దేశాలన్నిటినీ భారత్ వైపు చూసేలాగా చాలా చేస్తున్నారు. 2013లో 1.65% ఎక్స్పోర్ట్స్ ఉండగా 2022 నాటికి ఇది 4.9% చేరింది. 2012 ఫైనాన్స్ ఇయర్లో తమ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ $74 బిలియన్ల ఉండగా 2022 నాటికి $447 బిలియన్ల ఎదిగింది. ఇలా భారత్ చాలా రంగాలలో అభివృద్ధిని సాధించింది. కోవిడ్ చైనాతో సహా ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తూ ఉంటే భారత్ సొంత టీకాని తయారు చేయడమే కాక ఇతర దేశాలకు సప్లై చేసింది. సాహసోపేతంగా నోట్ల రద్దును చేసి పాకిస్తాన్ నుండి డంప్ కానున్న బ్లాక్ మనీని అడ్డుకోవటం, దీంతో శరవేగంగా ప్రజలను ఆన్లైన్ పేమెంట్స్ వైపుకి తీసుకువెళ్లటం కూడా జరిగింది. సరిహద్దుల్లో తూర్పున పాకిస్తాన్, నార్త్ ఈస్ట్లో చైనాని అడుగు ముందుకు పెట్టకుండా అటాక్ ఇస్తోంది. భారతదేశం స్థాయిని 2014 ముందుకి ఇప్పటికీ అనేక రంగాల్లో మెరుగైన విధంగా మార్చింది. అవతలివారు బైడెన్ అయినా పుతిన్ అయినా వారి భుజంపైన చేయి వేసి మాట్లాడగల ధైర్యమున్న ప్రధానిగా 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ వస్తున్నారు. అప్రూవల్ రేటింగ్స్ ఇండెక్స్లో పీఎం మోడీ గారు అగ్రస్థానంలో ఉన్నారు. 2017-2023 సంవత్సరాలకు గాను యుఎస్ మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారం పీఎం మోడీ గారు 77% రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచాడు. వన్ బెల్ట్ వన్ రోడ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని చైనా నిర్మిస్తోంది. దీనికి కౌంటర్గా భారత్ నుండి యూరప్ దాకా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ IMEC పేరుతో వ్యూహాత్మక ఆర్థిక లాభాలను అందించేలాగా ఒక కారిడార్ని గురించి G20 సమ్మిట్లో ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది భారత్. ఈ విధంగా ఈ విషయంలో కూడా చైనాకు భారత్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది. ఇంకా చైనా భారత్ బార్డర్లో చాలా రకాల నిర్మాణాలను చేస్తూ వస్తోంది. దీనికి బదులుగా భారత్ కూడా అనేక టన్నెల్స్ని ఇంకా చాలా రకాల నిర్మాణాలని చేస్తూ వస్తోంది. ఇది కాక హిందుత్వవాదులు చైనా వస్తువుల బహిష్కరణ నినాదం తెరపైకి తెచ్చారు. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి కాంట్రవర్సీస్ చైనా భారత్ల మధ్య చాలా ఉన్నాయి. ఇవి అన్నీ ఈ 10 ఏళ్లలో బాగా పెరిగిపోయాయి. వాస్తవానికి చైనా దాదాపుగా అన్ని విషయాల్లోనూ భారత్ కంటే ముందుంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు పోటీ ప్రారంభించింది భారత్. ఇది చైనాకు ప్రమాదకరం. చైనా ఎక్కడ మార్కెట్ కోల్పోతుందో అక్కడ భారత్ మొదలయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి కారణాల వల్ల భారత్ని ఎదగనివ్వకుండా అడ్డుకోవాలని చూస్తోంది చైనా. ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే 2024లో జరిగే జనరల్ ఎలక్షన్స్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర పన్నింది. 4700 ఫేక్ అకౌంట్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏది చేసినా దానిని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతోంది. భారతీయ జర్నలిస్టులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, భారత రాజకీయ నాయకులు మొదలైన వ్యక్తుల ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేసి FBలో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మొదలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ గురించి, భారత సైన్యం, క్రీడలు, మణిపూర్లో ఇష్యూ మొదలైన వాటిని గురించి వ్యూవర్స్కి తప్పుడు అభిప్రాయం కలిగేలా వార్తలని స్ప్రెడ్ చేస్తోంది. మణిపూర్ ఇష్యూలో జాతి హింసకు భారత ప్రభుత్వం మద్దతు ఇస్తోంది అంటూ న్యూస్ని స్ప్రెడ్ చేస్తోంది. ఇంకా ఇలాంటి వివాదాస్పదమైన రాతలు రాసి ఫేక్ అకౌంట్స్తో పోస్ట్ చేస్తున్నారు. భారత్ పైనే కాకుండా టిబెట్ అండ్ దలైలామాలను గురించి కూడా ఇలాగే రాశారు. భారత ప్రభుత్వం ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న అకౌంట్స్ అండ్ ఛానల్స్ పైన చర్యలు తీసుకోవడానికి ఈ మధ్యనే సిద్ధమైంది. భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలను ప్రకటించిన తర్వాత గూగుల్ ఇండియా, యూట్యూబ్ ఇండియా తమ ప్లాట్ఫామ్స్లోని ఫేక్ ఛానల్స్ని తొలగించడానికి సిద్ధమయ్యాయి.
వీరి ప్రకటనల తర్వాతే మెటా ఈ 4700 ఫేక్ అకౌంట్స్ని తొలగిస్తూ చర్య తీసుకుంది. తమ డ్రాగన్ని తామే కుక్కతోగలాగా ప్రదర్శించుకున్న చైనా ఫేక్ బుద్ధి ఇది. ఇలాంటి ఫేక్ బుద్ధి దేశాలతో భారత్ రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఎదిగేవాడిపైనే అందరి కళ్ళు ఉంటాయి. అవకాశం చిక్కితే బురదలోకి లాగి పడేయాలని వీరు చూస్తూ ఉంటారు. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.